ఇబ్బంది పడ్డాను. అర్థమైందా? 150 రకాల వెరైటీస్లలో ఏది తినాలి ఏది తినకూడదు, ఇంకా చెప్పాలంటే నాన్ వెజ్ ఏదో వెజ్ ఏదో కూడా తెలియలేదు. కంపెనీ పెట్టేసిందా, బాగుందా, బాగా తినేసాయి అంతే. ఇక అది బాగుంది, దానికి వెజ్ నాన్ వెజ్ సంబంధం లేదు, అది బాగుందా తినేసి. అట్లా నిజంగా చాలా అంటే చాలా కాస్ట్లీ మార్కెటింగ్ అనేటువంటి సంబంధం లేకుండా బిజినెస్ పక్కన పెట్టేసినారు. ఆ బిజినెస్ పక్కన పెట్టేసి కంప్లీట్గా ఎంజాయ్ చేస్తున్నాం. దాదాపు 3వ తారీఖు అంటే మా జర్నీ 3వ తారీఖు స్టార్ట్ అయింది. మళ్ళీ 8వ తారీఖు ఉదయం ఇక్కడికి దించాను. ఇంకొకసారి ఇన్వైట్ చేయండి. దీని ద్వారా కంపెనీ నిజంగా ఒక సందేశం మీద ఇచ్చింది. ఎవరు సీరియస్గా నిలబడతారో, ఎవరైతే బిజినెస్ పట్ల ఇది నాది అని తీసుకొని పని చేసుకుంటూ వెళ్తారో ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఈవెన్ చాలామంది సిల్వర్స్లో వచ్చారు కదా, చాలామంది సిల్వర్స్లో వచ్చారు. సో దుబాయ్ సిటీ చూసిన తర్వాత నిజంగా మనసు కూడా చాలా ప్రశాంతంగా అయిపోయింది. ఎంత ప్రశాంతంగా ఉన్న సిటీ అంటే, దుబాయ్ అంటే అమ్మో దుబాయ్ అట అనేటువంటి ఆలోచన ఉండే, కానీ మేము చూసినటువంటి సిటీ మట్టుకైతే చాలా చాలా ప్లెజెంట్గా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే అక్కడ ఉండేటువంటి ఎన్వైరన్మెంట్ ఎంత బాగుంది అంటే, అసలు మన రోడ్ల పైన దుమ్ము లేకుండా రోడ్డు ఉంటుందా? సాధ్యమేనా? కానీ అక్కడ అసలు ఆ రోడ్లు ఎంత క్లీన్గా ఉన్నాయంటే హ్యాపీగా దుప్పటా లేకుండా పడుకోవచ్చు, అంత నీట్గా ఉన్నాయి, అంత సిస్టమేటిక్గా ఉంది. ఇంకొకటి ఏంటంటే నాకు చూడగానే ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే, మన వెహికల్స్కి స్టీరింగ్ ఎటువైపు ఉంటుంది? రైట్ సైడ్ ఉంటుంది. అక్కడ వెహికల్స్ కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇంకొకటి మనం వెళ్ళేటప్పుడు మనకి ఎడమవైపు నడుస్తూ ఉంటాయి కదా, అక్కడ వెహికల్స్ ఎడమవైపు వెళ్ళాలి, రైట్ సైడ్ వెళ్ళాలి. అట్లా డిఫరెంట్ గా ఉన్నప్పటికీ కూడా మంచిగా అనిపిస్తుంది. అక్కడ మాకు చెప్పినటువంటి గైడ్ ఏం చెప్పారు అంటే, సరే అది ఎంతవరకు వాస్తవం పక్కన పెట్టి